Get more latest updates. Press the subscribe option and press the bell icon. ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, మనము ఎవరైనా మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళ మెసేజ్ మనం ఎలా చూడవచ్చు అంటే, ఫ్రెండ్స్, మనము ఆన్లైన్లో కనపడకుండా ఆ తర్వాత బ్లూ టిక్స్ ఉంటాయి కదా, ఆ బ్లూ టిక్స్ అనేవి కనపడకుండా మన లాస్ట్ స్క్రీన్ అనేది కూడా కనపడకుండా వాళ్ళు పంపించిన మెసేజ్ అయితే మనమైతే చదవచ్చు. అది ఎలా చదవాలి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్, ఏం లేదు, మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీకు నచ్చిన ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు గూగుల్ మీద ట్యాప్ చేసిన తర్వాత హెడెన్ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది హెడెన్ చాట్ ఫర్ వాట్సాప్ అని ఇట్లా టైప్ చేయండి. మీరు ఇట్లా టైప్ చేస్తే కొంచెం కిందకి రండి. కిందకు వస్తే ఇక్కడ హిడెన్ చాట్ ఫర్ వాట్సాప్ ఏపీకే డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ 1.2 అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకైతే ఇక్కడ ఏం కనపడట్లేదు కదా. ఇప్పుడు అంటే మీరు ఓపెన్ చేసే ముందే మిమ్మల్ని ఒక సెట్టింగ్ అంటే పర్మిషన్ అడుగుతుంది. మీరు పర్మిషన్ని అలౌ చేయండి, ఓకేనా. మీరు పర్మిషన్ అలౌ చేస్తే ఇప్పుడు జస్ట్ నేను దీనికి ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాను, చూడండి. అంటే మీరు డైరెక్ట్గా రియల్ వాట్సాప్ మాత్రం ఓపెన్ చేయద్దు, ఓకే ఫ్రెండ్స్. నా దగ్గర అయితే 2 మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ హాయ్ అని పంపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారు కదా, నాకైతే హాయ్ అని వచ్చేసింది. బట్ కాకపోతే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా వస్తుంది మీకు కూడా. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే అంటే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది, మీరు ఓకే మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు పంపించిన మెసేజ్ ఉంది, నేనైతే చూశాను. నేను ఈ ఫోన్ను కూడా ఇలానే ఉంచి పెడతాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆన్లైన్ లేదు, బ్లూ టిక్స్ లేవు, ఏమీ లేవు. అంటే ఇక్కడ నాకు వచ్చేసరికి బ్లర్ అయిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పైన ఆన్లైన్ లేదు, బ్లూ టిక్స్ లేవు, లాస్ట్ స్క్రీన్ అనేది కూడా వాళ్ళకైతే కనపడదు. ఇలా ఎవరు పంపించిన మెసేజ్ అయినా సరే మీరు చాలా సింపుల్గా మీరైతే చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.